అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూఫ్ గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. చోప్. అరే పొట్టోడా, నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో, అందుకని అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని బట్టి మనం చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి ఈ పేపర్ నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? అంత వద్దు. ఏం రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి. డే సార్ చేంజ్ యూనో. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు నేనా? మీకు ఎందుకండి నోడుదోలా అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా వెన్నీరా. గీ దినం కేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది? మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు? వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాల వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. ఓహో, అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అరే, ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటర్. రేపేంటి, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. Thank you. తీసుకో. మై గాడ్, ఏ అతనే ఎవరే? చెప్పాను కదా. ఓ బాసా. ఆంధ్ర అమితాబ్ లా ఉన్నాడే, కాకపోతే కొంచెం కామెడీ ఫేస్. ఏమండి, మీ అన్నయ్యలకు బాడీలో ఓకే కానీ బ్రెయిన్ పోయింది. ఏమైంది? ఏం అవ్వలేదని చెప్పినా వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఈ దెబ్బలు తగ్గాలి 4-5 వారాలు పడుతుంది. అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు. ఏంటంత కాన్ఫిడెన్స్? మా అన్నయ్యలు కొడితే 4-5 వారాలు కాదు, 4-5 నెలలైనా తగ్గవు. ఒకవేళ వాళ్ళు కొడితే యూర్ సో లక్కీ. నీ సోలోకి కదా మీ దగ్గర జ్యోతిష్కుని చెప్పించుకోవడానికి రాలేదు. మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నారు. నాన్నతోనా? ఇష్టపడ్డానంటూ ఒకరిని ప్రేమించి మోసపోయిందయ్యా. పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యా. ఎవడాడు? పక్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా. పెండ్లి కావాలనా పానం కావాలనా? పెళ్ళినయ్యా. రాయ్ నర్సింగ్. అయ్యా చెప్పండి అయ్యా. పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా? అట్లాగేనయ్యా. ఉంటామయ్యా.
ఎమ్మనేవాడో ప్రేమించిండంట. వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు. రాయ్ నర్సింగ్ తీరా బండి. చంపొద్దామనే పోయినా బాపు, కానీ చెల్లెమ్మ కూడా గాన్ని ఇష్టపడుతుందని ఎరకైంది. దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నాను రా. ఏంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరిగిందని బాపు? ఏందిరా నువ్వు మాట్లాడేది? ఆవు బాపు, మోసం చేసినోనికి ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాటిచ్చిన. గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాణ్ణి చంపేయమంటున్నావు. ఇది ఎక్కడ ధర్మం బాపు? దుర్గా, నువ్వెప్పుడూ ఒక మాట చెప్తుంటావు బాపు, యాదుందా? మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని. నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే ఈ ఇంట్లో అదే జరుగుతుంది. పోరోడు మంచోడు, మాకు కూడా నచ్చిండు బాపు. రే దుర్గా, కుర్రాడు నచ్చాల్సింది నాకు. వాణ్ణి పిలిపించి మాట్లాడతాను. రే, ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు, మీ నాయన ప్రాణం కూడా. ఏం రో, ఈయనకి వెనుక బాగా నిండినట్టుంది, కట్ చేస్తుండు. బాలరాజు గారికి ఫోన్ చేయని ఆడే దొరుకుతాడు. అవు కదా? ఆ, హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా? జంగల్కేంచి వచ్చిన జంగిలీ కొడుకు అరా. హలో కూడా చక్కగానే వస్తలే. సార్ 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 మీరే సార్? నమస్కారం సార్. మీరేం తెలియ కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతోటి ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది. సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్, ఒకసారి ఆయన ఫోన్ ఇబ్బే. దుర్గా ఫోన్. హలో, ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పని చెయ్యి. మా బాపుతోని నీ సంగతి చెప్పిన చంపేర్రా సాలెగాన్ని చెప్పిండు. పరేషాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట. ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ, ఉంటా మరి. ఏమంటున్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్లి అయిపోతుంది సార్. వాట్? పెళ్ళా? వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? అది పద, పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ? వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు. ఇక్కడ ఉన్నావు నువ్వు, నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు. అయినా మీరేంటి సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారు రా. మని వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నాడు. వాళ్ళ చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్క నుండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టుండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు. ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని.